శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. ఎయిర్పోర్ట్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ మహిళా ప్రయాణికుల వద్ద 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితురాల్ని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. ఎయిర్పోర్ట్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ మహిళా ప్రయాణికుల వద్ద 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక నిందితురాల్ని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని మరొకసారి గంజాయి అయితే పట్టుబడింది. ఒక ప్రయాణికురాల దగ్గర నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని అయితే నార్కోటిక్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆ మహిళ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఏదైతే తనిఖీలు చేసిన సమయంలోనే ఆమె దగ్గర ఏదైతే 4 కోట్లు విలువ చేస్తే 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని అయితే అధికారులు అయితే పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ అలాగే ఎస్ఓటి నార్కోటిక్ కంట్రోల్ లోని రాష్ట్రంలో విస్తృత స్థాయి తనిఖీలు అయితే చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ మహిళను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని అక్కడ ఆమె విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నార్కోటిక్స్ టీం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఇదే తరహాలో గంజాయి అయితే పట్టుకుంటుంది. ముఖ్యంగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గతంలో కూడా ఇదే తరహాలో పట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఏదైతే ఆ మహిళపై అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇటు నార్కోటిక్ అధికారులు కూడా ఆమెని వెరిఫై చేసిన సమయంలో ఈ హైడ్రోఫోనిక్ గంజాయి అయితే ఆమె దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈమె బ్యాంకాక్ నుంచి ఇటు హైదరాబాద్ కి అయితే వచ్చింది. అసలు ఈమె ఎక్కడి మనిషి, అలాగే ఈ 400 కిలో హైడ్రోఫోనిక్ గంజాయి ఎందుకు ఇటు హైదరాబాద్ తీసుకొచ్చింది, అలాగే ఎవరికైనా గతంలో విక్రయాలు చేశారనే దానిపై ప్రస్తుతం మహిళను అయితే అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని తరచూ కూడా ఇదే తరహాలో ఏదో ఒక డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు ఇటు పట్టుబడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు నార్కోటిక్స్ అధికారులు కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పై కూడా ప్రత్యేక నిఘా అయితే పెట్టారు. ప్రతి ప్రయాణికుల దగ్గర నుంచి కూడా వెరిఫై చేస్తున్నారు. ఇటు బ్యాంకాక్ నుంచే కావచ్చు, ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే వాళ్ళందరిపై ఇదే తరహాలో ఏదైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఏదైతే నిన్న కూడా ఇదే తరహాలో ఎంక్వైరీ చేసిన సమయంలోనే ఇటు ఈ బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వస్తున్న ఒక మహిళ దగ్గర అయితే ఈ గంజాయి అయితే పట్టుబడింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.